హలో కోటేశ్వర గారు నమస్తే అండి. చెప్పండి. కోటేశ్వర గారు విన్నారు కదా, వాస్తవంగా ఈ మధ్యకాలంలో ఎటు చూసినా, టీవీ చూసినా, పేపర్ చూసినా, సోషల్ మీడియాలో చూసినా ఈ మధ్యకాలంలో ఇటువంటి అక్రమ సంబంధాలు, మొన్నటి వరకు ఎంతో ప్రేమగా చూసుకున్న భర్త వాస్తవంగా ఎంతో కష్టపడి కేవలం తన భార్య పిల్లల కోసమే సహజంగా కష్టపడుతుంటారు ఇంటికి పెద్ద యజమాని. కానీ ఈ మధ్యకాలంలో ఎటు వింటున్నా ఎటు చూస్తున్నా కూడా ఇలాంటి చెప్పుకోవడానికే ఒక రకమైన బాధ, సిగ్గేస్తున్నట్టు అంశాలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి మనకు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే. ఎందుకు సమాజంలో సడన్గా ఈ మార్పులు ఏంది, ఎందుకు ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎందుకు ఈ వార్తలు వినాల్సి వస్తుందంటే ఏమంటారు? సమాజంలో మీరు చెప్పినట్టుగా జరుగుతున్నటువంటి ఉదంతాలు, వాటి తీరుతెన్నులు చూస్తే సహజంగానే ఆందోళన కలిగిస్తుంది అనేది అందరికీ ఏకాభిప్రాయం. అయితే ఇవాళ మీడియా విస్తృతి, సోషల్ మీడియా, రెండోది అలాంటి ఉదంతాలు ఎక్కడైనా జరిగితే వెంటనే అది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాకు కావచ్చు తెలియటం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా విస్తరించింది. అందుకని గతంలో కూడా ఇలాంటి ధోరణులు, ఇలాంటి ఉదంతాలు జరిగినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటివి కానీ, లేకపోతే ఇతరత్ర పట్టణాలు, గ్రామాల్లో జరిగినటువంటివి కానీ అనేక ఉదంతాలని మూసిపెట్టడం, ఎందుకంటే కుటుంబ పరువు పోతుంది అనేటువంటి అభిప్రాయంతో చాలా వరకు బయటికి రాకుండా చేసినటువంటి ఉదంతాలు గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికి మరి గతానికంటూ 50 ఏళ్ల క్రితం అనుకుందాం కాసేపు. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళు ఉండేటువంటి ప్రపంచం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే, ఒక గ్రామానికి పరిమితమైనటువంటి అబ్బాయిలు అమ్మాయిలకు కానీ 50 ఏళ్ల క్రితం పట్టణాలు లేదా ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి, అవకాశాలు అనేటువంటివి అంతగా తెలిసినటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు అవి అన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత అణచుకున్నటువంటి కోరికలను కావచ్చు, లేకపోతే ఇతర మనోవికారాలు, వాటన్నిటిని కూడా ప్రదర్శించుకోవడానికి గతం కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు గతంలో పల్లెటూళ్ళలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఒక అమ్మాయి వివాహిత కావచ్చు, అవివాహిత కావచ్చు, అదేవిధంగా ఒక యువకుడు అతను వివాహమైనా అవివాహమైనా కానీ వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి అక్రమ లేదా అనుచిత సంబంధాలని కమ్యూనికేట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకునేది, ఇబ్బందిగా ఉండేది. కానీ ఇవాళ అట్లా కాదు. ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది కూడా పెరిగింది అనేది కూడా మనం గమనించాలి. అందుకని ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు, అవాంఛనీయమైనటువంటి ధోరణులు. వీటిని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు వస్తున్నాయి, ఏమిటి, ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది విస్తృతంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానివ్వండి, లేదా ప్రభుత్వాల ద్వారా కానివ్వండి, వివిధ రంగాల నిపుణులతోటి వేసినటువంటి ఒక కమిటీలు లేదా అధ్యయన సంస్థల ద్వారా ప్రతి కేసుని, ఇండివిజువల్ కేసును కూడా పరిశోధించి కొన్ని అభిప్రాయాలకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ అలాంటి పరిశోధనలో లేకపోతే ఆ విధమైనటువంటివి మన దేశంలో జరగడం లేదు. అది ఇప్పటికైనా జరగాల్సినటువంటి అవసరం. ఓకే కోటేశ్వర, కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఉన్నారు, గోసాల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి.